జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని దేశ ప్రజలందరూ జరుపుకుంటారు. చాలామంది విద్యావంతులకు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలియదు. జెండా ఎగరవేస్తారు అనుకుంటారు, కానీ కొంతమందికే తెలుసు ఆ రెండిట్లో ఉన్న వ్యత్యాసం. ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి జెండా ఎగరవేస్తారు. మన భారతదేశ ప్రధాని ఎర్రకోటలో జెండాను ఎగరవేస్తారు. అది కూడా జెండాని జెండా కర్ర మధ్యలో కట్టి పై వరకు లాగి అప్పుడు జెండా ఆవిష్కరణ చేస్తారు. మరి జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా జెండాను ఎగరవేస్తారు. మరి అది ఎలా అంటే, జెండాను కింద నుంచి పైకి లాగకుండా పైననే కట్టి విప్పి పతాకావిష్కరణ చేయడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం 2 సార్లు జెండా ఎందుకు ఎగరవేస్తాము? ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చినాటికి రాజ్యాంగం లేదు, రాజ్యాంగ రచన ఇంకా కావించబడలేదు. కాబట్టి జనవరి 26వ తేదీ నుంచి మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కాబట్టి ఆ రోజును మనం ఘనంగా మన భారత రాష్ట్రపతి రాజ్పథ్లో జెండాని ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది చాలామందికి తెలియక జెండా ఎగరవేస్తారు అంతే అనుకుంటారు, ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది అనుకుంటారు. కానీ చాలామంది విద్యావంతులు ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి, తెలుసుకోవాలి. నేటి విద్యావంతులందరూ కనుక ఇలాంటి విషయాలు తెలుసుకున్నట్లయితే భారత పౌరులుగా మనం మన దేశ గౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. రేపటి తరానికి కూడా సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క తేడాలను గమనించండి, మన ముందు తరాలకు తెలియచేయండి. విద్యార్థులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. భారత రాజ్యాంగ రచన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రిపబ్లిక్ డే నాడు ఘనంగా గుర్తించేలాగా తెలియజేయండి. భారత రాజ్యాంగ రచన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్పవారని, వారి యొక్క గొప్పతనాన్ని రిపబ్లిక్ డే నాడు వారికి నివాళులు అర్పిస్తూ జెండా వందనం ఘనంగా చేయాలి. అప్పుడే మనం మన దేశానికి, మన దేశ రాజ్యాంగానికి ప్రాముఖ్యతనిచ్చిన వాళ్ళం అవుతాము. మన దేశ గౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రాజ్యాంగ విలువలను మనం మన దేశ పౌరులుగా గుర్తించాలి, వాటికి అనుగుణంగా మసలుకోవాలి. హక్కులే కాదు, మనం విధుల పట్ల కూడా వినమ్రంగా ఉండాలి. అప్పుడే మనం భారత పౌరులుగా మన బాధ్యతను నెరవేర్చిన వాళ్ళం అవుతాము. జై భీమ్.